రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామంటోంది తెలంగాణ సర్కార్. అత్యధికంగా ఈ నెల 10న 15,998 మెగావాట్లకు చేరినా ఎక్కడా అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రస్తుతం విద్యుత్ లభ్యత 21,398 మెగావాట్ల వరకు ఉన్నందువల్ల నిరంతరం సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని బట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, నిరంతర సరఫరా అంశాలపై హైదరాబాద్లోని ప్రజాభవన్లో గురువారం రాత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు ఆయన వివరించారు. ఏటా 8% చొప్పున పెరిగితే 2030 నాటికి రోజువారీ విద్యుత్ డిమాండ్ సుమారు 24,215 మెగావాట్లకు చేరుతుంది. 2030 నుంచి 2035 వరకు ఏటా 5.6% చొప్పున డిమాండ్ పెరిగి 31,809 మెగావాట్లకు చేరుతుంది. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వచ్చే నిర్మాణాలతో, కొత్తగా రానున్న డేటా కేంద్రాలతో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగింది. హిమాచల్ ప్రదేశ్లో కొత్త జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాజస్థాన్లో 3,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ఒప్పందం చేసుకోబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం పనులు వేగంగా చేపడుతున్నారు. రాష్ట్రంలో ఓవర్లోడ్ ఉన్న చోట 29 సబ్స్టేషన్లను నిర్మించారు. డిస్కలంకు రాయితీ కింద గత ఏడాది కాలంలో 18,615 కోట్లు చెల్లించారు. రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మించాలని నిర్ణయించారు. ఒడిశాలోని నైని ప్రాంతంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి నిర్మిస్తుందని బట్టి విక్రమార్క వివరించారు.